ఎటువంటి భయాందోళనకు గురి కాకండి, అక్కడ ఏమీ జరగట్లేదు అని. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఎక్కడ నమ్మనేమోనని అక్కడికి వెళ్ళి ఫోటో తీసి, నాకు గూగుల్ మ్యాప్ నుంచి ఫోటో తీసి చూపించిన పరిస్థితి. అంటే ఎంతవరకు ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక మాజీ మంత్రి చేశారు, మీకు గమనించి కామన్ సెన్స్ లేదా? ఎక్కడో జరిగిన రిగ్గింగ్ని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పెడతారు. అంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? రాజకీయంగా దెబ్బ కొట్టుకుందాం అంటే చాలా సందర్భాలు ఉంటాయి, చాలా వేదికలు ఉంటాయి. అంతే తప్పించి అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడానికి, ప్రజల్ని భయాందోళనకు గురి చేయడానికి మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద, రాజద్రోహం కింద మేము తీసుకోవాలి. ఈరోజు డెఫినెట్గా రాజద్రోహం కింద తీసుకోవాలి. ఆ రోజు మీరు ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు, ఇది రాజద్రోహం. అంటే ఈరోజు గవర్నమెంట్ని అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు మళ్ళీ మనం చూసామండి. ఈరోజు అదే వాళ్ళు ఏమన్నారు, అమరావతిని రక్షించడానికి డైవర్ట్ చేసి పొన్నూరును ముంచేశారని ఒకరు రాస్తారు. ఇంకొకరేమో ఎక్కడో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో 70 గేట్లలో 69 గేట్లు పనిచేస్తున్నాయి. 69 గేట్లు పనిచేస్తున్నాయి. ఆ ఒక్క గేటు కూడా ఎందుకు చిన్న రిపేర్ వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. లాస్ట్ టైం ఆ పడవను పంపించిన పరిస్థితిలో, పడవ ఢీకొట్టిన పరిస్థితిలో చిన్న రిపేర్, అది కూడా పెద్ద రిపేర్ ఏం కాదు. వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ గేట్ కూడా రిపేర్ చేస్తారు. అంటే 70 గేట్లలో 69 గేట్లు పనిచేస్తూ ఉంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయట్లేదని ఒకటి రాస్తాడు. ఏమనుకుంటారండి? ఆ బుడమేరు మళ్ళీ బుడమేరు వరదలు వచ్చేసి మళ్ళీ విజయవాడలోకి వాటర్ వచ్చేసిందని ఒకటి రాస్తారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పటికే ఇలాంటి వాటి మీద ఇలాంటి ప్రచారాల మీద అడ్డుకట్ట వేయాలి. గవర్నమెంట్ మీద ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా మా మీద డెఫినెట్గా ఉంది. ఎందుకంటే వీళ్ళకి నిజంగా చెప్పాలంటే నేను చాలాసార్లు అంటాను, యాంటీ సోషల్ ఎలిమెంట్ అనాలో యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ అనాలో తెలియదు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మేము ఏదో చెప్తా ఉంటే మీరు ఏమనుకుంటారంటే అస్తమానం ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నారని మీరు మాట్లాడతారు. అంటే ఒక జాతీయ జెండాకి, ఒక స్వతంత్ర దినోత్సవానికి కూడా వాల్యూ లేకుండా చేసిన వాళ్ళని ఈ రకంగానే మాట్లాడతారు. ఆయన పందా ఇలాగే ఉంటుంది. ఆయన తాలూకా సొంత పేపర్లో ఇలాంటి రోజుకొక ఫేక్ న్యూస్. మొన్న నేనే మీకు చూపించాను. అక్కడ జనాలు లేకపోతే పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జనాలని చెప్పి లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపించింది. ఇవన్నీ ఒక పక్క వీళ్ళు చేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో మళ్ళీ తిరిగి కించపరిచే పోస్టులు పెట్టడం, ఇవన్నీ నేను ఒకటే మాట్లాడుతున్నానండి. ఓవరాల్గా మీకు చెప్పేది ఒకటే, ఈరోజు ప్రభుత్వం గురించి మీకు ఏమైనా వాస్తవాలు ఉన్నాయా? మీకున్న ఆ వాక్ స్వతంత్ర హక్కుని మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాం. కానీ వాస్తవాలుగా మాత్రమే రాయాలి. నిజంగా అక్కడ తప్పు జరిగింది, ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి వాస్తవంగా రాయండి. డెఫినెట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాము. డెఫినెట్గా మేము సరిదిద్దుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మేమెవరూ దేవుళ్ళం కాదు, మేము చిన్న తప్పులు చేయొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు నిజంగా వాస్తవాలను చెప్పండి. డెఫినెట్గా మేము చేసే పరిస్థితి కూడా మేము ఇలాగే మాట్లాడతాం. అంతే తప్పించి అవాస్తవాలను వాస్తవాలుగా